దేశ రాజధాని ఢిల్లీలో ఘోర విషాదం చోటు చేసుకుంది. 21 మంది మంటల్లో ఆహుతయ్యారు. రెస్టారెంట్ అంతా పూర్తిగా కాలి బూడిదైపోయింది. మృతుల్లో ఎక్కువ మంది విదేశీయులే ఉన్నట్టు సమాచారం. హోటల్ గదులన్నీ కూడా ఇరుకుగా నిర్మించడమే మృతుల సంఖ్య పెరగడానికి కారణమని తెలుస్తోంది. చూడొచ్చు విజువల్స్ లో బిగ్ టీవీ స్క్రీన్ మీద మీకు కనిపిస్తోంది. అదే హోటల్లో మంటలు అంటుకున్నాయి. మంటలు అంటుకోగానే తప్పించుకోవడానికి అసలు వీలు లేకుండా పోయింది. ఎందుకంటే చిన్న చిన్న కారిడార్స్ లాగా కనిపిస్తోంది. ఆ చిన్న ప్లేస్ లో కట్టిన హోటల్ కాబట్టి అసలు తప్పించుకోవడానికి ఆస్కారం లేకపోవడంతో మృతుల సంఖ్య మరింత పెరుగుతోందని తెలుస్తోంది. ఢిల్లీ మాల్వియా నగర్ లోని లెమన్ గ్రీన్ రెస్టారెంట్ మొత్తం కూడా మంటల్లో కాలి బూడిదైపోయిన దృశ్యాలు చూడొచ్చు. ఇవాళ ఉదయం 8:48 తర్వాత ఒక్కసారిగా హోటల్లో మంటలు చెలరేగాయి. ఆ టైంలో కొందరు బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉన్నారు. రెస్టారెంట్ అంతా కూడా చాలా ఇరుకుగా ఉండడంతో అసలు తప్పించుకోవడానికి ఆస్కారం లేకుండా పోయింది. ఒక్కసారిగా దట్టమైన పొగలు అలుముకోవడంతో చాలా మంది ఊపిరి ఆడక అక్కడికక్కడే కుప్ప కూలిపోయారు అని చెప్తున్నారు. దాంతో మృతుల సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోయింది. చూడొచ్చు సెల్లార్ అంటుకొని ఉంది. ఆ పైన రూఫ్ ఒక్కసారిగా చాలా ఇరుకుగా ఉన్న ప్రాంతంలో లెమన్ గ్రీన్ హోటల్ నడుపుతూ ఉన్నారు. ప్రస్తుతం ఇద్దరు మహిళలైతే తప్పించుకునే క్రమంలో భవనం పై నుంచి కిందకు దూకేశారు. ప్రతి ఒక్కరు కూడా తప్పించుకోవడానికి ఎక్కడ ఏ ఆస్కారం ఉంది అని చెప్పి చూసి ఒక విండోలోంచి వీళ్ళిద్దరు కూడా దూకేశారు. ఢిల్లీ ఫైర్ సిబ్బంది కష్టపడైతే మంటలని పూర్తిగా ఆర్పగలిగారు. 8 ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను పూర్తిగా అదుపులోకి అయితే తీసుకురాగలిగారు. చూడొచ్చు ఉదయం 8 గంటల ప్రాంతంలో ఎలాగ దట్టమైన పొగలు అలుముకున్నాయో ఆ హోటల్ మొత్తం అంతా కూడా కాలి బూడిదైపోయింది. హోటల్లో ఉన్న మరో 40 మందిని అయితే ఫైర్ సేఫ్టీ బృందం అంతా కాపాడగలిగింది. ఇందులో 11 మందికి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. వారందరినీ కూడా సాకేత్లోని మ్యాక్స్ హాస్పిటల్ కి తరలించారు. ఎయిమ్స్ ట్రామా సెంటర్ కి మరికొంతమందిని తరలించారు. గాయాల తీవ్రతని బట్టి ఢిల్లీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బెడ్ అండ్ బ్రేక్ఫాస్ట్ పథకం కింద కేవలం 6 గదుల నిర్వహణకే అసలు ఈ హోటల్ కి అనుమతి ఉంది అని తెలుస్తోంది. కానీ నిబంధనలన్నింటినీ కూడా తుంగలో తొక్కేసి దానికి విరుద్ధంగా ఇందులో 25 గదుల్ని నిర్మించారు. సంపాదన కోసం బేస్మెంట్ ని కూడా ఆక్రమించి అన్ని చోట్ల కూడా ఇరుకైన గదులను నిర్మించారు. భద్రతా లోపాలు, అనుమతుల ఉల్లంఘనలపై ఇప్పుడు అధికారులు దర్యాప్తుకు ఆదేశించారు. ఘటనపై స్వయంగా ప్రధాని మోదీ కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి 2 లక్షల రూపాయలు, మృతి చెందిన వారికి అలాగే గాయపడిన వారికి 50,000 చొప్పున ఎక్స్ గ్రేషియాని ప్రకటిస్తూ బాధితులందరికీ కూడా అన్ని విధాల సహాయం చేస్తాము అంటూ హామీ కూడా ఇచ్చారు. और है लेकिन ये वाला रोड खुलवा दो, इससे दिक्कत हो रही है एम्बुलेंस जाने में। हम एक काम कर रहे हैं, खुलवा दो हम यहाँ काम करने लग रहे हैं। चलो कर जाओ ना, मार रहे पानी मार देगा ना और है लेकिन ये वाला रोड खुलवा दो, इससे दिक्कत हो रही है एम्बुलेंस जाने में। రైట్, ఇవాళ ఉదయం 8:45 ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రస్తుతం ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. మా ప్రతినిధి శివ ప్రస్తుతం అక్కడ గ్రౌండ్ జీరోలో ఉన్నారు. మనకు ఫుల్ డీటెయిల్స్ అందించడానికి ఘటన జరిగిన ప్రదేశంలో. శివ, ఇద్దరు మహిళలు ఫస్ట్ కిటికీలోంచి దూకేశారంటున్నారు. వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? అలాగే ప్రస్తుతం అక్కడ ఏం సహాయక చర్యలు చేపడుతున్నారు? ప్రమాదానికి కారణం ఇప్పటి వరకు ఏంటి అని తేల్చారు? దక్షిణ ఢిల్లీలోని మాల్వే నగర్ లో హోటల్ గ్రీన్ వద్ద లెమన్ గ్రీన్ వద్ద ఈరోజు ఉదయం 8:40 తర్వాత అగ్ని ప్రమాదం సంభవించింది. అంటే అగ్ని ప్రమాదానికి ప్రధాన కారణం అనేది ఇంకా ఇప్పటివరకు తెలియకపోయినప్పటికీ కూడా షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని ప్రజెంట్ మనం ప్రమాదం జరిగిన ఘటనా స్థలం వద్ద ఉన్నాం. ఇక్కడే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు అందుతున్న అధికారిక సమాచారం ప్రకారం 21 మంది చనిపోయారనేది కూడా ప్రధానంగా చెప్తున్నారు. ఇక్కడ చూస్తున్న ఈ ప్రాంతంలోనే ఈ రోజు ఉదయం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఇక్కడ మొత్తం దీని ఎదురుగానే మ్యాక్స్ హాస్పిటల్ ఉంటుంది. ఇక్కడ ఈ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకోవడానికి వచ్చిన
వారే ఇక్కడ పేషెంట్లు కొంతమంది వారి బంధువులు ఇక్కడ ఈ హోటల్ ఉండేందుకు ఈ హోటల్కు వచ్చారు. ఇక్కడ ప్రధానంగా అగ్ని ప్రమాదం జరిగిన తర్వాత ఎగ్జిట్ అవ్వడానికి ఒకే ఎగ్జిట్ అనేది ఉండటం వల్ల ఇక్కడ మనం చూస్తున్నాం ఇదే ఒకటే ఎగ్జిట్ ఉండటం వల్ల ఈ హోటల్ మొత్తానికి తప్పించుకోవడానికి వీలు లేకపోవడంతోనే ఇద్దరు మహిళలు ఈ పై నుంచి దూకేశారనేది కూడా ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. అయితే ఈ రోజు ఉదయం 8:48 సమయంలో అగ్ని ప్రమాదం జరిగినట్లుగా అగ్నిమాపక శాఖ సిబ్బందికి అగ్నిమాపక అధికారులకు సమాచారం వచ్చిన నేపథ్యంలో వారంతగా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. 8:48 సమయంలో అగ్ని ప్రమాదం జరిగినట్లుగా కూడా వారు అగ్నిమాపక సిబ్బంది చెప్తున్నారు. స్థానికులు పోలీసు సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని అక్కడికి వచ్చిన పునరావాస చర్యలు చేపట్టారు, సహాయక చర్యలు కొనసాగించారు. అయితే దాదాపు మొత్తం పోలీసులు అగ్నిమాపక సిబ్బంది ఇతర అత్యవసర సహాయ బృందాలతో సహా 40 మందికి పైగా వ్యక్తులను రక్షించి వైద్య చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్లు కూడా చెప్తున్నారు. అయితే ఈ విషాద ఘటనలో 21 మంది మరణించారు. సహాయక అయితే శివ చనిపోయిన వారిలో ఎక్కువ మంది విదేశీయులు అని తెలుస్తోంది. వాళ్ళకి సంబంధించి ఏమైనా డీటెయిల్స్ చెప్తూ ఉన్నారా పోలీసులు? చెక్ లిస్ట్ కావచ్చు, లేకపోతే రిసెప్షన్ లిస్ట్ నుంచి కానీ ఏమైనా డీటెయిల్స్ అందుతూ ఉన్నాయా? ప్రధానంగా ఇక్కడ మ్యాక్స్ హాస్పిటల్ అనేది ఈ హాస్పిటల్ కార్పొరేట్ హాస్పిటల్ కాబట్టి ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకోవడానికి వచ్చిన ఎక్కువ మంది ఫారినర్స్ కూడా ఉన్నట్టు తెలుస్తుంది. వారితో పాటు ఇటు మన భారత్ చెందిన వివిధ రాష్ట్రాలకు చెందిన వారు కూడా ఎక్కువ మంది ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకోవడానికి ఇక్కడికి రావడం, ఇక్కడ ఈ హోటల్లో ఉండటం వల్ల ఇది అంటే లెమన్ గ్రీన్ హోటల్ అనేది ఫేమస్ హోటల్ ఈ ప్రాంతంలో. వారు ఈ హోటల్కి రావడం, ఇక్కడ ఉండటం, అక్కడ అగ్ని ప్రమాదం సంభవించిన సందర్భంలో బయటకు వచ్చేందుకు ఒకే ద్వారం అనేది ఉండటంతో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ పోలీస్ ట్యాక్స్ ఏవైతే ఇక్కడ పెట్టారో ఇది ఒకే మార్గం. ఈ హోటల్ మొత్తానికి కూడా ఒకటే మార్గం ఉండటంతో పైనుంచి కిందికి కూడా ఈ ఫ్లోర్ అంతటికి కూడా ఒకటే మార్గం. అందరూ కూడా ఇక్కడే స్టే చేయడం, హాస్పిటల్కి వచ్చిన వారు కానీ ఇతరులు ఎవరైనా కానీ ఇక్కడికి వచ్చి ఉండటం వల్ల ఈ అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో పైనుంచి కింది వరకు కూడా పైనుంచి కొంతమంది దూకేసిన నేపథ్యంలో వారికి తీవ్ర గాయాలయ్యాయి. మొత్తం 40 మందిని మేము రక్షించామనేది కూడా అగ్నిమాపక సిబ్బంది చెప్తున్నారు. 8 ఫైర్ ఇంజిన్లు ఇక్కడ చేరుకుని సహాయక చర్యలు కొనసాగించాయి. మొత్తం ఇక్కడ డీసీపీ గాని ఇక్కడ స్థానికంగా పోలీసులు అంతా కూడా కేసు నమోదు చేసి ప్రజెంట్ ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు. వదలకుండా అక్కడ కూడా రూమ్స్ బిల్డ్ చేశారు. వాళ్ళకి అసలు ఎలిజిబిలిటీయే లేదు, కేవలం కొన్ని రూమ్స్ కే ఉంది, కానీ 25 రూమ్స్ అందులో బిల్డ్ చేశారు అని చెప్పి ఇప్పుడు అధికారులు వాటన్నిటి మీద ఒక దర్యాప్తుకు ఆదేశించారు. కానీ ఇలాంటి సిచ్యువేషన్స్ జరిగినప్పుడే అధికారులు ఇలాంటి మాట్లాడతారు, కానీ ముందు నుంచి కూడా చర్యలు చేపట్టట్లేదు. ఎందుకంటే విజువల్స్ లో ఖచ్చితంగా కనిపిస్తోంది చాలా ఇరుకుగా, చాలా చిన్న ప్లేస్ లో, అండ్ మీరు అన్నట్టుగా హాస్పిటల్ కి సమీపంలో ఉంది కాబట్టి హాస్పిటల్ కి ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళందరూ కూడా నియర్ బై హోటల్లో ఉండాలి అని అనుకోవడంలో తప్పలేదు. అలాంటి ప్లేసెస్ ని ఇప్పుడు వాళ్ళ ఎన్కాష్ చేసుకుని ఇలాగా 21 మంది ప్రాణాలు తీశారనుకోవాలా? విదేశీ నాగరిక్ డెఫినెట్ గా హాస్పిటల్ సమీపంలో హోటల్ ఉండటం, ఫేమస్ హోటల్ కావడం, మరొక బేస్మెంట్ కూడా వీరు నిబంధనలు పాటించకుండా, ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించకుండా దీన్ని వినియోగించడం అనేది కూడా అక్రమంగా భావిస్తూ దీనిపైన అక్రమ కేసు కూడా నమోదు చేశారు పోలీసులు. మనకు ఇటు ఢిల్లీ ప్రభుత్వం కూడా దీన్ని తీవ్రంగా పరిగణిస్తుంది. ఎవరైతే భవన యజమానులు ఉన్నారో అతనిపై కఠిన చర్యలు తీసుకుంటాము, క్రిమినల్ చర్యలు తీసుకుంటాము. నిబంధనలకు విరుద్ధంగా ఇక్కడ బిల్డింగ్ నిర్మించడంతో పాటు తక్కువ రూమ్లకు పర్మిషన్ తీసుకుని ఎక్కువ రూమ్లను ఇక్కడ వారు వినియోగంలోకి తీసుకోవడం, మరి ముఖ్యంగా ఈ బేస్మెంట్ వినియోగించడం అనేది కూడా ప్రధానంగా వారు తీవ్ర నేరంగా పరిగణిస్తున్నారు. అంటే సరైన సేఫ్టీ మెథడ్స్ తీసుకోకుండా మనం చూస్తున్నాం. ఇక్కడ ఒకవైపు ఎగ్జిట్, ఇక్కడ మనకి ఈ పోలీసు సంబంధించిన ట్యాక్స్ అవుతున్నాయి, అక్కడ కట్టిన ఎగ్జిట్ ఒకటే ఎగ్జిట్, దాని పక్కన ఉన్న కనిపిస్తున్న మనకి అది బేస్మెంట్ లోపలికి వెళ్ళడానికి ఇది బేస్మెంట్. మరోవైపు ఇక్కడ దీని కనిపిస్తున్నది ఎగ్జిట్, ఒకటే వార్తల మొత్తానికి కలిపి ఒకటే ఎగ్జిట్ ఉండడం. ఇక్కడ పక్కన మొత్తం ఈ హోటల్ అంతా కూడా అగ్నికి ఆహుతి అయిపోయింది. లోపల ఫోరెన్సిక్ టీమ్ అంతా కూడా మొత్తం శాంపిల్స్ సేకరిస్తున్నారు. ప్రమాదంలో జరిగిన సమయంలో దాదాపు 21 మంది చనిపోయారు, అనేక మందికి తీవ్ర గాయాలయ్యాయి కాబట్టి వారందరి సమీపంలో ఆసుపత్రికి తీసుకెళ్లారు. అంటే ప్రమాదానికి గల కారణాలపై ఇంకా దర్యాప్తు అయితే కొనసాగుతుంది. అంటే పూర్తి డీటెయిల్స్ అయితే ఇంకా తెలియవుతుంది. ఇటు మ్యాక్స్ హాస్పిటల్ కూడా ఒక ప్రకటన విడుదల చేసింది. ఎవరెవరైతే హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నారు, ఎంతమంది ఇక్కడ అగ్ని ప్రమాదంలో గాయాల పాలైన వారు, అక్కడికి వెళ్ళిన తర్వాత పరిస్థితి విషమించి ఎంతమంది చనిపోయారు అనే అంశాలపై వారు ఒక ప్రకటన కూడా విడుదల చేశారు. అదే ఇక్కడ హాస్పిటల్కి అత్యంత సమీపం ఉండడం, ఫారినర్స్ కూడా ఈ హోటల్లో ఉన్న
నేపథ్యంలో అంటే హోటల్ కూడా ప్రముఖ హోటల్ కూడా చెప్తున్నారు. అంటే ఫేమస్ హోటల్ లెమన్ గ్రీన్. ఒకసారి కెమెరామెన్ కి హోల్ బిల్డింగ్ అంతా కూడా ఒకసారి చూపించమని చెప్పండి. ఎక్కడ ప్లేస్ ఉంది, అసలు బయటకు రావడానికి ప్లేస్ లేదంటున్నారు. ఎంతవరకు పూర్తిగా కాలిపోయిందని చెప్తున్నారు. ఆ చుట్టుపక్కల అన్ని వైర్లు కనిపిస్తూ ఉన్నాయి. రావడానికి పోవడానికి కానీ కనీసం దూకేసినా సరే వాళ్ళకు కూడా తీవ్రంగా గాయాలైన సిచ్యువేషన్స్ ఉన్నాయి. అసలు వెంటిలేషన్ ఉందా లేదా, బేస్మెంట్ కి సంబంధించి అంటే ఇప్పుడైతే ఎవరు వెళ్ళడానికి ఆస్కారం లేదు. పోలీసులంతా కూడా ఆధీనం చేసుకున్నారు. ఫోరెన్సిక్ బృందం అక్కడ మనకు కనిపిస్తోంది అనుకోండి. ఒకసారి ఓవరాల్ బిల్డింగ్ వ్యూ చూపించే అవకాశం ఏమన్నా ఉందా? ఎక్కువగా లేకపోవడం వల్ల బయటకు వచ్చే సమయంలో మంటలు కూడా వ్యాపించే నేపథ్యంలో కింద నుంచి పైకి మంటలన్నీ ఎక్కువగా వ్యాపించే బయటికి రావడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉన్న నేపథ్యంలో పైనుంచి దిగే ప్రయత్నం చేశారు. కొంతమంది ఆ మంటల నుంచి తప్పించుకునే రైట్ శివ, థ్యాంక్ యూ. అప్డేట్స్ కోసం మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాం. చూడొచ్చు, ఇవాళ ఉదయం 9 గంటల ప్రాంతంలో ఢిల్లీలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు అవన్నీ కూడా లెమన్ గ్రీన్ హోటల్ నిర్వహిస్తోన్న యజమాని ప్రస్తుతం అయితే అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే ప్రమాదానికి గల కారణం ఏంటి అని తెలియదు. కానీ ఇక్కడ అత్యంత విషాదకరమైన వార్త ఏంటి అంటే 21 మంది సజీవ దహనమయ్యారు. అందులో ఎక్కువ మంది విదేశీయులే ఉన్నారు. ఇదే ప్రస్తుతం అందరినీ కూడా కలిసివేస్తోంది. వాళ్ళందరూ కూడా హాస్పిటల్లో ట్రీట్మెంట్ కోసం, వాళ్ళకి తెలిసిన వాళ్ళ కోసం అక్కడ రూమ్స్ తీసుకున్న వాళ్ళు కొంతమంది, అయితే హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకోవడానికి వచ్చిన వాళ్ళు కొంతమంది, అలాగే వెకేషన్స్ కాబట్టి ఢిల్లీని చూడడానికి వచ్చిన వాళ్ళు కొంతమంది, ఇలాగా అనేక రకాలుగా ఫారినర్స్ కూడా లెమన్ గ్రీన్ హోటల్లో అక్కడ బస చేసి ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఇవాళ చాలా మంది బ్రేక్ఫాస్ట్ కోసం అంటూ వచ్చిన సమయంలోనే ఈ ప్రమాదం జరిగింది అని తెలుస్తోంది. ఒక్కసారిగా మంటలు అంటుకోవడంతో ఆ లోపల ఫర్నిచర్ అంతా కూడా కాలి బూడిదైపోయింది. పొగ, దట్టమైన పొగ, బెడ్స్ ఉంటాయి, రెగ్జిన్స్ ఉంటాయి, బ్లాంకెట్స్ ఉంటాయి, ఇలాగా అవన్నీ కూడా మంటలు అంటుకోవడంతో ఒక్కసారిగా భారీగా పొగ కమ్మేసింది. 8 ఫైర్ ఇంజన్లు ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేశాయంటే చూడొచ్చు ఆ తీవ్రత ఎంత ఉందో. అలాగే 21 మంది సజీవ దహనమయ్యారు. ఒక చిన్న తప్పిదం వల్ల. సరైన గైడ్ లైన్స్ పాటించి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ లో కనుక సరైన ప్రమాణాలు పాటించి ఉంటే ఇవాళ ఇలాంటి పరిస్థితి జరిగేది కాదు. అధికారులు కూడా ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు కళ్ళు తెరిచి తూతూ మంత్రంగా దాడులు చేసి ఉన్నాయా లేవా, సరిగా రెగ్యులేషన్స్ ఉన్నాయా లేదా, బిల్డింగ్ సరిగా కట్టారా లేదా, ప్లానింగ్ కరెక్ట్ గా ఉందా లేదా అని చూడడం కాదు. జరగకుండా ఉండడానికి ఎటువంటి చర్యలు చేపట్టాలి అన్న దానిపైన దృష్టి సారిస్తే మంచిది అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం మాత్రం ప్రతి ఒక్కరూ ఆలోచిస్తోంది. 21 మంది చనిపోయారు. 2 మహిళలు ఆ పై నుంచి దూకేశారు. మంటలు ఎటు వెళ్లాలో తెలియలేదు. ఎందుకంటే చిన్న చిన్న రూమ్స్ కట్టున్నారు. అక్కడ చిన్న చిన్న రూమ్స్, కారిడార్స్, సందులోంచి కూడా వచ్చే ఆస్కారం లేకుండా పోయింది. ఒక్కసారిగా పొగ, అగ్ని కనిపించడంతో ఏం చేయాలో పాలుపోక కిటికీలోంచి 2 మహిళలు కిందకు దూకేసి ప్రాణాలైతే దక్కించుకున్నారు. వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో ప్రస్తుతం అయితే మనకు తెలియదు. వాళ్ళందరినీ కూడా దగ్గరలోని మ్యాక్స్ హాస్పిటల్కి కొంతమందిని తరలించారు. మరికొంతమందిని గవర్నమెంట్ హాస్పిటల్కి తరలించి చికిత్స అయితే అందుతున్నారు. అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది అన్నది ఎవరైనా ప్రత్యక్ష సాక్షులు వచ్చి చెప్తే కానీ మనకు ప్రస్తుతం తెలియదు. షార్ట్ సర్క్యూటే ఈ ప్రమాదానికి కారణమని చెప్తున్నప్పటికీ కూడా ఏసీ షార్ట్ సర్క్యూటా లేకపోతే ఇంకేమన్నానా? ఎందుకంటే ఇందాక మా ప్రతిదీ శివ చూపించినట్టుగా ఎంట్రన్స్ ఎగ్జిట్ అంతా కూడా ఒకటే గేట్ కనిపిస్తోంది. అలాగే ఆ పక్కన కింద షట్టర్, అంటే కింద బేస్మెంట్కి వెళ్ళడానికి ఒక షట్టర్ కనిపిస్తోంది. సో మొత్తం బిల్డింగ్ అంతా కూడా దాదాపు 40 మంది, 21 మంది అంటే ఎక్కువ మందే ఉండొచ్చు. 40 మందిని కాపాడారు ఫైర్ సిబ్బంది. 21 మంది సజీవ దహనం అయిపోయారు. అంటే దాదాపు 100 మంది దాకా ఆ రోజు అక్కడ ఈ రోజు ఉదయాన్న ఆ సమయంలో ఉండొచ్చు. అందులో స్టాఫ్ ఎంతమంది ఉన్నారు, విజిటర్స్ ఎంతమంది, బస చేస్తున్న వాళ్ళు ఎంతమంది, అసలు ఏం జరిగింది అన్నది మనకు మరి కాసేపట్లోనే తెలిసే అవకాశం మనకు కనిపిస్తోంది. ప్రస్తుతం మాత్రం ఆ పరిసరాలన్నింటినీ కూడా ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్, పోలీసులు అందరూ కూడా ఆధీనంలోకి తీసుకున్నారు. ఫస్ట్ ప్రాథమికంగా మాత్రం ప్రతి ఒక్కరిని కూడా అక్కడ రెస్క్యూ చేసి దాదాపు 40 మంది దాకా రెస్క్యూ చేసి వారందరినీ కూడా బయటకు తీసేసుకున్నారు. ఇప్పుడు అసలు ప్రమాదం ఎలా జరిగింది అనే దానిపైన కూలంకసంగా దర్యాప్తు అయితే జరుగుతోంది. చూడొచ్చు, బిల్డింగ్ అంతా నల్లటి పొగతో పొగ సూరి కమ్మేసింది. మొత్తం దట్టమైన పొగలతో మొత్తం బిల్డింగ్ అంతా కూడా కాలి బూడిదైపోయింది. లోపల పరిస్థితి ఎలా ఉంది ఏంటి అన్నది మొత్తం ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ లోపలికి వెళ్లి నిశితంగా పరిశీలిస్తోంది. కేసు అయితే దర్యాప్తు నమోదు చేస్తున్నారు. లెమన్ గ్రీన్ హోటల్ యజమానిని అదుపులోకి తీసుకుంటామని చెప్తూ ఉన్నారు. ప్రాథమికంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం వాళ్ళందరినీ కూడా వెకేట్ చేసి వాళ్ళందరినీ దగ్గరలోని హాస్పిటల్కి తరలించి చికిత్స అయితే అందిస్తున్నారు. ఇప్పటికే మ్యాక్స్ హాస్పిటల్
హాస్పిటల్ యాజమాన్యం కూడా చెప్పింది అక్కడ ట్రీట్మెంట్ పొందుతున్న వాళ్ళు ఎవరైనా రిలేటివ్స్ ఉన్నా సరే, లేకపోతే అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళు ఉన్నా సరే, వాళ్ళందరికీ కూడా మేము పూర్తి బాధ్యతగా ట్రీట్మెంట్ ఇస్తాము అన్నట్టు ఒక ప్రకటన కూడా విడుదల చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం అయితే సహాయక చర్యలు కొనసాగుతూ ఉన్నాయి. ఇంకా ఎవరైనా లోపల ఇరుక్కుపోయి ఉన్నారా, ఇంకా ఏంటి అన్న దానిపైన ప్రస్తుతం పోలీసులు, ఫైర్ డిపార్ట్మెంట్, ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కరు కూడా రూమ్ లోపలికి వెళ్ళి ఆ బేస్మెంట్ కావచ్చు లేకపోతే ఎంట్రన్స్ లోపలికి వెళ్ళి అంతా కూడా చాలా నిశితంగా పరిశీలన చేస్తూ ఉన్నారు. मार पानी मार देगा ना और है लेकिन ये वाला रोड खुलवा दो, इससे दिक्कत हो रही है एम्बुलेंस जाने में। तो कब्जा हम काम कर रहे हैं, हम यहाँ काम करने लग रहे हैं, ना मार पानी मार देगा ना और है लेकिन ये वाला रोड खुलवा दो, इससे दिक्कत हो रही है एम्बुलेंस जाने में। तो कब्जा हम